మనం బ్రతకడానికి తినే ఆహారమే ఇప్పుడు మనల్ని మెల్లగా చంపే విషంలా మారిపోయింది. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు తినే ప్రతి వస్తువులోనూ కల్తీ జరుగుతోంది. మనం ఆరోగ్యంగా ఉండాలని తినే కోడిగుడ్డు, బలం వస్తుందని తాగే పాలు, బ్రేక్ఫాస్ట్లో తినే బ్రెడ్ అన్నీ కూడా విషపూరితమైపోతున్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే సైలెంట్ కిల్లర్స్లా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ విషయం గురించి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. హైదరాబాద్కు చెందిన ఒక ఫేమస్ స్టార్టప్ కంపెనీ తాము అమ్మే కోడిగుడ్లు చాలా స్వచ్ఛమైనవి అని, ఎలాంటి కెమికల్స్ లేనివి అని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. బయట దొరికే గుడ్ల కంటే మా గుడ్లు చాలా స్పెషల్ అని, వీటిలో యాంటీబయోటిక్స్ అస్సలు ఉండవని, ఇవి 100% సేఫ్ అని మార్కెటింగ్ చేసుకున్నారు. జనాలు కూడా ఆరోగ్యం ముఖ్యం కదా అని ఎక్కువ డబ్బులు పెట్టి మరీ ఆ గుడ్లను కొన్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఆ కంపెనీ అమ్మే గుడ్లను ల్యాబ్లో టెస్ట్ చేయించినప్పుడు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆ టెస్ట్ రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సేఫ్ అని చెప్పిన ఆ గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మరియు నైట్రో ఇమిడాజోల్ అనే 2 ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నట్లు తేలింది. నిజానికి కోళ్ల ఫారాలలో ఈ కెమికల్స్ వాడటం పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే ఇవి జీనోటాక్సిక్ రకానికి చెందినవి. జీనోటాక్సిక్ అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవి మన శరీరంలోని కణాలను, మన డీఎన్ఏను పూర్తిగా పాడుచేస్తాయి. ఇలాంటి గుడ్లు మనం రెగ్యులర్గా తింటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కంపెనీ వాళ్లు మాత్రం ఈ రిపోర్టు తప్పు అని, మా గుడ్లు సేఫ్ అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏదో ఒక బ్యాచ్లో పొరపాటున జరిగి ఉండొచ్చు అని సర్ది చెప్పారు. కానీ ఈ ఒక్క సంఘటన వల్ల మనం తినే తిండి మీద, మనకు మార్కెట్లో దొరుకుతున్న ఫుడ్ మీద నమ్మకం పూర్తిగా పోయింది. డబ్బులు ఎక్కువ పెట్టినా కూడా మంచి వస్తువు దొరుకుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. కేవలం గుడ్లు మాత్రమే కాదు, మనం రోజూ వాడే ప్రతి వస్తువులోనూ కల్తీ జరుగుతోంది. పాత రోజుల్లో అయితే పాలలో నీళ్లు కలిపేవారు. అది పెద్ద సమస్య కాదు. కాని ఇప్పుడు లాభాల కోసం ఏకంగా పాలలో డిటర్జెంట్స్ అంటే బట్టలు ఉతికే పౌడర్లు, షాంపూలు, యూరియా వంటి కెమికల్స్ కలుపుతున్నారు. పాలు చిక్కగా కనిపించడానికి ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. అలాగే మనం ఉదయాన్నే తినే బ్రెడ్లో క్యాన్సర్ కారక కెమికల్స్ ఉంటున్నాయి. పిల్లలకు ఇష్టమైన పన్నీర్లో అసలు పాలే ఉండటం లేదు. అందులో అంతా పిండి పదార్థమే నింపుతున్నారు. ఇక మనం వంటల్లో రుచి కోసం వేసుకునే మసాలా పొడులు, కారం, పసుపు కూడా సేఫ్ కాదు. మనం వాడే కారం పొడి ఎర్రగా కనిపించడానికి అందులో బట్టలకు వేసే రంగులు కలుపుతున్నారు. పసుపు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించడానికి లెడ్ క్రోమేట్ అనే డేంజర్ కెమికల్ కలుపుతున్నారు. ఇది మన కిడ్నీలకు, లివర్కు చాలా ప్రమాదం. అన్నం తినే బియ్యం, పప్పులు తెల్లగా మెరవడానికి టాల్కం పౌడర్ మరియు ఇతర వైటనింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. మనం తినే అన్నంలో పౌడర్ కలుపుకుని తింటున్నామన్నమాట.